నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు. సార్ నమస్తే. నమస్తే అండి. ముఖ్యంగా ఓటుకు నోటు కేసులో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి గారికి ముత్తయ్య గారు లేఖ రాశారు. ఆయన లేఖలో ఏం చెప్పారంటే, బాబు గారి ప్రోత్సాహం వల్లనే ఈ కేసులో నేను తప్పు చేశానని కూడా ఆయన మాట్లాడడం జరిగింది. మరి సుప్రీంకోర్టు దీన్ని ఎట్లా సుమోటోగా స్వీకరిస్తుందా, ఏం చేస్తుంది, ఓటుకు నోటు వ్యవహారంలో మళ్ళీ దర్యాప్తు జరిపే అవకాశం ఉందా అంటే ఏం చెప్తారు? మొత్తం ఈ కేసు విషయంకి వస్తానంటే, అతను గతంలో ఫ్రమ్ ద డే 1 నుంచి అసలు జరుగుతున్న పరిణామాల్లో రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారి వల్ల మోర్ దెన్ 100 days దగ్గర ఆయన జైల్లో ఉండడం జరిగింది. ఈవెన్ వాళ్ళ అమ్మాయి మ్యారేజ్ విషయంలో కూడా తను చాలా ఇబ్బంది పడి ఆ ప్రధానానికి ఎలా వచ్చాడో, తర్వాత ఎంగేజ్మెంట్కి ఎలా వచ్చాడో ఇవన్నీ చూసాం మనం. సో ఈ పరిణామాల్లో ఇప్పుడు మనం ఇటు తిప్పి అటు తిప్పి ధర్మం న్యాయం పరిరక్షణ చేసే గౌరవ సుప్రీంకోర్టు కూడా ఒకే కోణంలో చూస్తుంది. ఎవరు ప్రేరేపించారన్నది తర్వాత విషయం అయితే, ఎక్కడ మీరు ఛార్జ్షీట్ని ఆద్యంతం గమనిస్తే చంద్రబాబు నాయుడు గారి పేరే అక్కడ ప్రస్తావన లేదు. సో మేనేజ్మెంట్ అనండి, వాట్ ఎవర్ యూ నేమ్ ఇట్ యాజ్, ఎట్ ద టైమ్ ఆఫ్ ఛార్జ్షీట్ ఇట్ సెల్ఫ్ నాకు ఇదే కనుక మీరు ఫోన్ ట్యాపింగ్లు ఇలాంటివన్నీ చూస్తే నాకు కర్ణాటకలో మీకు రామకృష్ణ హెగ్డే జ్ఞాపకంగా ఉంటాడు. ఆయన్ని పదవీచ్యుతుడు అయ్యాడు. కానీ ఇంత టెక్నాలజీ వచ్చి కూడా ఇవాళ ఈ ఫోన్ ట్యాపింగ్ల విషయంలో కానీ ఒక ముఖ్యమంత్రి పదవీచ్యుతుడు కాకుండా చేసిన లాబింగ్ ఒకసారి చూడండి. మీరు జాగ్రత్తగా గమనించండి. ఫస్ట్ థింగ్ ఫోన్ ట్యాపింగ్ల మీద అభియోగాలు మోపబడ్డాయి. దాంట్లో తర్వాత ఒక ట్రాకింగ్తో విత్ రెడ్ హ్యాండెడ్గా క్యాష్తో దొరికిన తర్వాత ఇన్ని ఎక్స్క్యూజెస్ వాళ్ళకే చెల్లుబాటు అవుతాయి. ఆ మాటకు వస్తే ముఖ్యమంత్రి గారు అయిపోయారు రేవంత్ రెడ్డి గారు కూడా. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రిగా కంటిన్యూ అయ్యి ఇంకో టర్మ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ముఖ్యమంత్రి అయ్యారు. అంటే ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల వల్ల, ప్రజల కొరకు ఎన్నుకోబడిన ప్రజలు కేవలం నిమిత్త మాత్రలే. వ్యవస్థలు డెఫినెట్గా ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్నప్పుడు వ్యవస్థ ఏం చేస్తుందో మనం ఎదురు చూడడమే తప్ప వ్యవస్థను మనం శాసించే స్థాయి కానీ, వ్యవస్థకి మనం కన్విన్స్ చేసే ఇది కానీ మన దగ్గర లేదు. ఇప్పుడు దానికి ముత్తయ్య అనే వ్యక్తి తనకు సంబంధించిన దాంట్లో నాకు సంబంధం లేని వ్యక్తి కింద తనకు తాను అభివర్ణించుకుంటాడు. ఇప్పుడు అదే ప్రాసెస్లో అతను హైడ్ చేసిన వాళ్ళు ఎవరు, ఎక్కడ దానుకున్నాడు, ఇవన్నిటి మీద ఎక్కడైనా ఎంక్వైరీ జరిగిందా? క్యాష్ పట్టుకున్నాడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు డైరెక్ట్గా అక్కడ ఆ టెర్మినాలజీలో, ఆ టెన్యూర్లో లాట్ ఆఫ్ స్టోరీస్ ఆఫ్ బీన్ ఎక్స్ప్లోర్డ్. అది లోకేష్ గారికి లోపటేసేయడానికి ప్లాన్ వేసి, అది లాస్ట్ మూమెంట్లో లోకేష్ గారి బదులు రేవంత్ రెడ్డి గారు వెళ్ళడం, ఇది ఎర్రబల్ దయాకరమైన ఇన్ఫర్మేషన్ ఇచ్చేయడం, ఇలాంటివన్నీ అందరికీ తెలిసిన విషయమే కదా. సో వీటిలన్నిటి పరిణామాల్లో ఇవాళ ముత్తయ్య గౌరవ సుప్రీంకోర్టుకి రాశారంటే, సుప్రీంకోర్టు ఇది ఆల్రెడీ గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు వాళ్ళ బెయిల్ మీద ఉన్నారు. అది కేసు ఫాస్ట్ అప్ చేయడానికో లేకపోతే వీళ్ళందరినీ ముద్దాయిల కింద తొలగించడానికో ఆయనకే దిక్కులేదు. ఈ సంగతి ఏంటి? ముఖ్యమంత్రి గారికి ఈరోజు దాంట్లోంచి విముక్తి కల్పించలేదు ఆ కేసు పరంగా, అవునంటారు కదంటారు. సో పేర్లకి మాత్రం చెప్తుంటారు ఫాస్ట్ ట్రాక్ రోడ్లు పెడతాం, ఈ క్రిమినల్ అఫెన్సెస్ ఉన్న, ఫైనాన్షియల్ అఫెన్సెస్ ఉన్న, ఈ పొలిటికల్ సినారీలో ఉన్న వాళ్ళందరినీ స్పాన్ ఆఫ్ నో టైం అని, ఇదంతా స్పాన్ ఆఫ్ నో టైం అని దూకుడు సినిమా డైలాగులతో సమాప్తం అవుతున్నాయి తప్ప ఎక్కడున్నాయి ఫాస్ట్ ట్రాక్ కోర్టులు? అంత న్యాయపరమైన సిబ్బంది ఎక్కడున్నారు? సో ఇవన్నిటి పూర్వపరాలను ఆలోచించి దీంట్లోంచి అవగతం కానిదా అన్నట్టు చూసుకుంటే, నందు గారు మీకు మళ్ళీ చెప్తున్నాను, ముత్తయ్య అన్నవాడు ఏంటంటే ప్రతి ఒక్కడు ఓవర్ పీరియడ్ ఆఫ్ టైం తన యొక్క ప్రస్థానాన్ని లేదంటే తన యొక్క ఉనికిని కాపాడుకోవడానికి ఎవరి ప్రయత్నం వాడు చేస్తూనే ఉంటాడు. ఇవాళ అత్యున్నత న్యాయస్థానం దాకా తనను అప్రోచ్ అవ్వగలుగుతున్నాడు అంటే లా అందరికీ ఇవాళ యాక్సెసిబుల్ ఉన్నట్టే లెక్క. సో డెఫినెట్లీ కోర్టు ఏ విధంగా నిర్ణయం ఇస్తుందో చూడొచ్చు. అంతకనే కానీ ఇంత సడన్ గా కూడా ఆయన లేఖ రాయడం అనేది దీని వెనుక ఎవరైనా ఉన్నట్టు అనుకోవచ్చా? ఎవరు వెనకాతలు ఉంటారండి. ఇప్పుడు ముఖ్యమంత్రి గారు ఇద్దరు ముఖ్యమంత్రి పదవుల్లోనే ఉన్నారు. ఎవరు ప్రొవోక్ చేస్తే ఏమవుతుంది? ఉన్నప్పుడు ఏం చేశారు? ఉదాహరణకి మళ్ళీ మన కేసీఆర్ ప్రొవోక్ చేసాడు అనుకుంది ఎగ్జాంపుల్. ఉన్నప్పుడు ఏంటి చేశాడు ఆయన? చేయలేదు. మరి ఎందుకు మూసుకొని కూర్చోమన్నాడు ఎవరి మాట? కానీ ప్రతి ఒడు మాట్లాడినోడే తెలియదు. ఇంట్లో ఎవరిని ప్రొవోక్ చేయరండి. ముత్తయ్య అనే వ్యక్తి ఇక్కడ కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ లేనప్పుడు కూడా ద వే ఈస్ గివెన్ హిస్ డెలిబరేషన్స్ అవన్నీ గమనించండి. ఎవరు ప్రొవోక్ చేస్తారు? రాజకీయాలకే వాడుకున్నారు. ఓటుకు నోటు కేసు అందరినీ రాజకీయాలకే వాడుకున్నారు. ప్రజలు కూడా దాన్ని ఏం చేయగలుగుతారు? ప్రజల నిమిత్త మాత్రం. అందుకే చెప్తున్నా, వ్యవస్థ స్పందించి వ్యవస్థ తనకు అనుగుణంగా తయారు చేయవలసిన ఛార్జ్షీట్లు కూడా హూ బ్రీఫ్డ్, ఐ బ్రీఫ్డ్, యూ బ్రీఫ్డ్, ఆ బ్రీఫ్డ్ పదం ఎవరైనది కూడా ఎవరు దాంట్లో మెన్షన్ చేయకుండా రేవంత్ రెడ్డికి ఏం అవసరం ఉంటుందో ఒక ఎమ్మెల్సీని కొనుగోలు చేయడం? ఇండివిజువల్ కెపాసిటీతో మాట్లాడదాం. ఆ రోజు ఆయన ఎమ్మెల్యేగా గెలిచిన వ్యక్తే కదా. అవును. ఒక టాస్క్, హెర్క్లైన్ టాస్క్ ఎవరో ఒకరు డిప్లాయ్ చేయకపోతే అవ్వదు కదా ఆయనకి. ఆ కోణంలో ఎందుకు విచారణ జరగలేదు చెప్పండి అందుగారు? అవును. అవునంటారు కదంటారా? అక్కడ ఏం లేకుండా ఓన్లీ రేవంత్ రెడ్డి గారిని ఒక గ్రౌండ్ చేసి ఫిక్స్ చేసి ఆయన ఒక్కడిని అరెస్ట్ చేస్తే ఇది ఎంతవరకు సమంజసం, ఎంతవరకు సముచితం? అంటే ఒక సెటప్ మాదిరి క్రియేట్ చేసి అక్కడ కెమెరాలు పెట్టేసి ఆ తర్వాత రేవంత్ రెడ్డి గారు మీరు ఏమైనా చెయ్యండి, నేను అంటుంది అదే. రేవంత్ రెడ్డి గారికి ఆయన పట్ల ఏం ఇంటెన్షన్ ఉంటుంది? ఆయన బ్యాగ్ పట్టుకుని వెళ్ళి క్యాష్ ఇచ్చి కొనడానికే అనుకుందాం. ఆయన ఇంటెన్షన్ ఏముంటుంది దాంట్లో?
ఈజ్ బీన్ ప్రొవోక్డ్ బై సంబడి కదా, ఈజ్ బీన్ డిప్లాయిడ్ ఏ టాస్క్ బై సంబడి ఎల్స్. ఆ సంబడి ఎల్స్ని వదిలేసి ఎంతసేపు రేవంత్ రెడ్డి చుట్టూ మతయ్య తొక్కయ్య తోటకూర అంటే ఏం చెప్పాలి? ఇది పూర్వపరాల మీద తీవ్ర అధ్యయనం చేయవలసిన బాధ్యత గౌరవ సుప్రీంకోర్టు మీదే ఉంటుంది. సుప్రీంకోర్టు దీని క్రెడెన్షియల్స్లో ఎవరన్నా పక్కకు తెప్పించడం కాదు, దీని పూర్వపరాలని పూర్తిగా నిశ్చితంగా గమనించిన తర్వాత ఖచ్చితంగా దోషులు ఎవరో ముద్దాలు ఎవరో గౌరవ న్యాయస్థానం నిర్ణయిస్తుంది.